నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। ఆమ్ ఆద్మీ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని 26 నవంబర్ 2024 విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం భారత రాజ్యాంగ దినోత్సవం రోజున కావడం మనందరికీ తెలిసినదే। ఈ దేశంలో అన్ని వ్యవస్థలను రాజకీయ పార్టీలను అవినీతి సొమ్ముతో నియంత్రిస్తున్న అదానీని అరెస్ట్ చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మహాత్మా గాంధీ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి యాత్ర చేయడం జరిగింది। ఈ శాంతి యాత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ సీరా రమేష్, సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్ వెంకటాచలం, జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఖమ్మం పార్టీ కృష్ణ, మిగతా జిల్లా కన్వీనర్లు, పార్టీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది। శాంతి యాత్రలో చేసిన నినాదాలు: ఈ రాష్ట్రానికి ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అమెరికా అవినీతి కేసులో ప్రథమ ముద్దాయి గౌతమ్ అదానీని, రెండవ ముద్దాయి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేయాలి। రెండవది, అమెరికా అవినీతి కేసులో కేంద్ర అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చారు అని ఆరోపణల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దల మీద, ముఖ్యంగా దేశ ప్రధాని మోదీ మీద విచారించాలి। అదానీ మీద ఆరోపణలు రాగానే కెన్యా ప్రభుత్వం అదానీ తాలూకా అన్ని కాంట్రాక్టులను రద్దు చేస్తే మన ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేయబోతుందని నినాదాలు చేయడం జరిగింది। అవినీతి అదానీకి ఇచ్చిన గంగవరం అలాగే కృష్ణాపట్నం పోర్టులను ఎప్పుడు వెనక్కు తీసుకుంటారని నినాదాలు చేయడం జరిగింది। అలాగే అదానీ కేసులో ప్రధాన ముద్దాయి అదానీ మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ నాటకాలు ఆడుతున్నారా అని నినాదాలు చేయడం జరిగింది। ఆరవది, ఎస్సీబీఐకి ఇవ్వాల్సిన నివేదికలో అమెరికా అవినీతి కేసుని దాచిపెట్టిన అదానీ కంపెనీ మీద ఎస్సీబీఐ విచారణ ఎప్పుడు జరుగుతుందని నినాదాలు చేయడం జరిగింది। ఏడవది, అదానీ మీద హైండెన్బర్గ్ నివేదిక వచ్చిన ఆరోపణలు సిబిఐ, ఈడీ, ఎస్సీబీఐలు విచారణ ఎప్పుడు జరగబోతున్నాయని నినాదాలు చేయడం జరిగింది। 8, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న అదానీ అరాచకాల నుంచి విముక్తి ఎప్పుడు అని నినాదాలు చేయడం జరిగింది। 9, ఈ రాష్ట్రంలో అదానీని అరెస్ట్ చేయడమని ప్రశ్నించే దమ్ము రెండు పార్టీలకు ఉందని నినాదాలు చేయడం జరిగింది। 10, ఈ దేశంలో అదానీని ఎదుర్కోగలిగిన సత్తా ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీకే ఉందని నినాదాలు చేయడం జరిగింది। అదానీని అరెస్ట్ చేయాలని మాట్లాడగలిగిన సత్తా, దమ్ము సామాన్య పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకే ఉందని మాట్లాడడం జరిగింది। క్విట్ ఇండియా తరహాలో క్విట్ అదానీ అన్న నినాదం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చేయగలిగితే అదానీ అరాచకాల నుంచి ఈ రాష్ట్రం బయటపడుతుందని రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది। మీ నేతి మహేశ్వరరావు, ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్। కేంద్ర పెద్దలను అదానికి ఇచ్చిన గంగవరం పోర్టును అదానికి ఇచ్చిన గంగవరం పోర్టును అదానికి ఇచ్చిన కృష్ణపట్నం పోర్టును అదానికి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులను అదానికి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులను ప్రథమ ముద్దాయి అదానీని ప్రథమ ముద్దాయి అదానీని ప్రథమ ముద్దాయి అదానీని ప్రథమ ముద్దాయి అదానీని రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి అదానీ అరాచకాలను అదానీ అరాచకాల నుంచి రాష్ట్రాన్ని అదానీ అరాచకాల నుంచి రాష్ట్రాన్ని సామాన్యుల పార్టీ డబ్బు మధ్య లేని పార్టీ సామాన్యుడు ఎమ్మెల్యేగా చేయగలిగిన పార్టీ భారత్ మాతాకి భారత్ మాతాకి ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ భారత్ మాతాకి భారత్ మాతాకి ఆర్థిక పార్టీ సామాన్యుల పార్టీ సామాన్యుల పార్టీ అదానీ నుంచి ప్రజాస్వామ్యాన్ని అదానీ నుంచి ప్రజాస్వామ్యాన్ని అదానీ నుంచి రాజ్యాంగాన్ని అదానీ నుంచి రాజ్యాంగాన్ని అదానీ నుంచి రాజ్యాంగాన్ని ఆర్థిక మాఫియా రాజకీయాలు అందుకోవడం ఆర్థిక మాఫియా రాజకీయాలు ఆర్థిక మాఫియా రాజకీయాలు అందుకోవాలి। అందరికీ నమస్కారం। ఈ ఆంధ్రప్రదేశ్ని శాసిస్తుంది గౌతమ్ అదానీ। అదానీ కమిషన్లలో 2 పార్టీలు పనిచేస్తున్నాయి। ఒక పార్టీ ఒక ఏజెంట్గా, ఇంకో పార్టీ ఇంకో ఏజెంట్గా పనిచేస్తున్న పరిస్థితి। ఇక్కడ ఏజెంట్లు మారుతున్నారు కానీ అదానీని ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్న పరిస్థితి। నిన్న అమెరికాలో జరిగిన కేసు తాలూకు మనం పూర్వపరాలు చూస్తే
మన ఆంధ్రప్రదేశ్ నుంచి మూలాలు ఉండడం దురదృష్టం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల కోట్లకు పైగా ప్రజల మీద భారం మోపి, అంటే విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల మీద భారం మోపుతానని చెప్పి అదానికి కాంట్రాక్ట్ ఇచ్చిన పరిస్థితి. దాని మీద యుఎస్లో అదానికి అరెస్ట్ వారెంట్ ఇస్తే ఇప్పటి వరకే మన రాష్ట్ర ప్రభుత్వం అదాని మీద మాట్లాడకుండా, రాజకీయాలు చేస్తూ ఉంటే దురదృష్టం అని చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మన రాష్ట్ర 2 ప్రభుత్వాలు 2 పార్టీలు కూడా అదానిని అరెస్ట్ చేయండి అని మాట్లాడటం లేదు, అదాని మీద విచారణ చేయండి అని మాట్లాడలేదు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అదాని మీద మాట్లాడగలిగిన ఏకైక పార్టీ సామాన్యులతో నిండిన మా ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది, కెన్యా ప్రభుత్వం ఎప్పుడో అదానికి ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేసింది. అదాని మీద ఆరోపణలు వచ్చినా ఎమ్మటే అక్కడ కాంట్రాక్టులు రద్దు చేస్తే ఇక్కడ మన ప్రభుత్వం దాని గురించి మాట్లాడకుండా ఒకరి మీద ఒకరి కక్షా రాజకీయాలు మాట్లాడుకుంటూ మొత్తం మీడియా కూడా దీన్ని సమర్థించుకుంటూ వెళ్ళిపోతున్నారంటే మీరందరూ కూడా అదానికి కొమ్ముగాయడానికే విషయాన్ని, టాపిక్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని భావించాం. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో ఈ ఉద్యమాలకు మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అదాని. ఈ రాష్ట్రంలో ఏ పోర్ట్ అయినా అదానికి వెళ్తుంది. ఈ రాష్ట్రంలో ప్రతిదీ అదానికి అనుసరణలోనే నడుస్తుంది. ఈ రాష్ట్ర నాయకత్వం అదాని మీద మాట్లాడలేని పరిస్థితి. ఈ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా అదాని గుప్పుట్లో ఉన్న పరిస్థితి. అదానిని ఎదుర్కోవాలి అంటే యుఎస్ ఇచ్చిన డేటాని తీసుకొని అదాని మీద ఎంక్వైరీ వేసి ప్రథమ ముద్దాయి అదానిని అరెస్ట్ చేసి అదానికి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులను రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ని అదాని నుంచి కాపాడే ప్రక్రియ చేయాలి. అలా చేయకుండా మీ ఇద్దరు అదే కక్షాపూరిత రాజకీయాలు, అదే డైవర్షన్ పాలిటిక్స్ చేసే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఆమ్ ఆద్మీ పార్టీనే దిక్కుగా మారిపోతుందనేది చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రం అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అదాని మీద కేసు పెడితే ప్రథమ ముద్దాయి అదానిని వదిలేసి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే ప్రజలను మీరు మభ్యపెట్టడమే. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతా ఉంది, అదాని మీద అన్ని ఆరోపణలు రుజువైన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదాని మీద కేసు విచారణకు ఎందుకు ముందుకెళ్ళట్లేదు? అదానిని మీరు ఎందుకు గెలిచారు? అదానితో ఉన్న కాంట్రాక్టులు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అదానికి కొత్త కాంట్రాక్టులు ఎందుకు ఇవ్వాలని చూస్తున్నారు? ఇవన్నీ కూడా మీ చిత్తశుద్ధిని కూడా శంకించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది, మొట్టమొదటిగా అదానికి ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేసి అదానిని ప్రథమ ముద్దాయిగా చేర్చి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డిని 2వ ముద్దాయిగా చేర్చి విచారణ జరిపిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మీ అందరికీ మద్దతు తెలియజేస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక మద్దతు తెలియజేస్తుందని చెప్పదలుచుకున్నాం. అదానిని ప్రథమ ముద్దాయి అదానిని అదానికి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులను కెన్యా రద్దు చేసింది. జై హింద్.